స్లో హైరింగ్ ఎందుకు? ఒక తప్పు హైరింగ్ 5 ఏళ్ల గ్రోత్ ని వెనక్కి నెట్టొచ్చు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిజినెస్ లో త్వరగా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. సేల్స్, కస్టమర్ సర్వీసెస్, డెసిషన్ మేకింగ్. కానీ హైరింగ్ మాత్రం వాటిలో ఒకటి కాదు. ఎందుకంటే ఒక రాంగ్ హైరింగ్ చేయడానికి 30 నిమిషాలు చాలు. దాని ప్రభావం నుంచి బయటపడడానికి 3 సంవత్సరాలు పట్టొచ్చు. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. చాలా మంది బిజినెస్ ఓనర్స్ కు ప్రాబ్లం ఉంటుంది. పొజిషన్ ఖాళీగా ఉంది, పని ఒత్తిడి పెరుగుతుంది, కస్టమర్స్ ఎదురు చూస్తున్నారు. అప్పుడు వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరైనా సరే తీసుకోండి, తర్వాత చూద్దాం. కానీ తర్వాత చూద్దాం అనే ఆలోచనే చాలా కంపెనీల్లో పెద్ద ఖర్చుగా మారుతుంది. ఎందుకంటే రాంగ్ హైరింగ్ వల్ల కేవలం శాలరీ మాత్రమే పోదు, ట్రైనింగ్ టైం పోతుంది, టీమ్ ఎనర్జీ తగ్గిపోతుంది, కస్టమర్ కి చెడు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. మంచి ఎంప్లాయ్ కూడా నిరుత్సాహపడతారు. అందుకే గొప్ప కంపెనీలు ఒక సూత్రం పాటిస్తాయి: హైర్ స్లో, డెవలప్ డీప్, గ్రో స్ట్రాంగ్ అని. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ఇంటిని నిర్మించడానికి ఒక ఇంజనీర్ ని ఎంచుకుంటున్నారు అనుకోండి. కేవలం ఈ రోజే అవైలబుల్ ఉన్నాడు అని అతన్ని తీసుకుంటారా? కాదు కదా. అతను గతంలో చేసిన పనులు చూస్తారు, వాళ్ళతో మాట్లాడిన వాళ్ళని అడుగుతారు, నమ్మకం వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. అయితే మీ కంపెనీ భవిష్యత్తును ప్రభావితం చేసే హైరింగ్ లో ఎందుకు తొందరపడాలి చెప్పండి. మీకు రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమెజాన్ ఒక ముఖ్యమైన హైరింగ్ ప్రిన్సిపల్ పాటిస్తుంది. వాళ్ళు ఒక ప్రశ్న కూడా అడుగుతారు: ఈ క్యాండిడేట్ ని హైర్ చేస్తే మన టీమ్ యావరేజ్ పెరుగుతుందా అని. అంటే ఖాళీ పొజిషన్ ఫిల్ చేయడమే కాదు, టీమ్ క్వాలిటీని పెంచే వ్యక్తిని కూడా వెతుకుతారు. ఎందుకంటే ప్రతి హైరింగ్ కల్చర్ ని నిర్మిస్తుంది ఖచ్చితంగా. బాగా గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ హైరింగ్ తాత్కాలిక ఉపశమనం ఇవ్వచ్చు, కానీ స్లో హైరింగ్ దీర్ఘకాలిక బలం ఇస్తుంది. ఒక గొప్ప ఎంప్లాయ్ మీ పనిని మాత్రమే తగ్గించడు, మీ స్ట్రెస్ ని తగ్గిస్తాడు, కస్టమర్ ని సంతోషపరుస్తాడు, మరో 10 మంది మంచి ఎంప్లాయీస్ ని కూడా ఆకర్షిస్తాడు. కాబట్టి ప్రతి బిజినెస్ ఓనర్ ఎంప్లాయీని తీసుకునే ముందు ఇప్పుడే మీ తదుపరి యాక్షన్ తీసుకోండి. హైరింగ్ లో ఈ 3 ప్రశ్నలు, 3 విషయాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. అందులో మొదటిది రెజ్యూమ్ చూడండి, క్యారెక్టర్ అర్థం చేసుకోండి, రెఫరెన్సెస్ వెరిఫై చేయండి, అండ్ ఈ ఒక్క ప్రశ్న అడగండి: ఈ వ్యక్తిని మా టీమ్ లోకి తీసుకురావడంపై నాకు నిజంగా నమ్మకం ఉందా? సమాధానం స్పష్టంగా అవును కాకపోతే కొంచెం వేచి చూడండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఖాళీ చైర్ కొన్ని రోజులు ఖాళీగా ఉండొచ్చు, కానీ తప్పు వ్యక్తి ఆ చైర్ లో కూర్చుంటే మొత్తం టీమ్ పర్ఫార్మెన్స్ మీద దెబ్బ పడుతుంది. అవునా కాదా? ఎస్ అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. అండ్ మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటే పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.